ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఇది ఎలక్షన్ల ముందే వచ్చింది, November 1 నాడు. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద మాస్టర్స్. ఇక వాళ్ళంత గొప్పోళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన మాటలే నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడి. ఠీకే. అసలు ఎన్డీఎస్ఏ సంగతి ఏందో కూడా చెప్తా ఒక్కసారిగా. అది పెట్టినాను, రిపోర్ట్ పెట్టి. ద శాంటిటీ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్ గా November 1 నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టులో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్లు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చేట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ నీ ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు. చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకెళ్ళి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళేదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడిన. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్,
2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయట పట్టలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, ఇక నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బోడగొట్టినావు నువ్వు. ఇక నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు. ఇది ఎంత బ్యాడ్ అంటే, ఎప్పుడు చూడు నన్ను తాటి చెట్టు అంత విరినామంటాడు. నిన్న కూడా మాట్లాడి. సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జున్నోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగున్నోని చూస్తే కూడా జలసీ పాడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నిన్న జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీరికి గుజ్జు లేదు, వీడు తాడి సెట్. మరి నేను గింత అంతా పుట్టించింది సెట్ అంటారు చూడు దాన్ని, ఇప్పని సెట్లకే నిన్ను పుట్టించే దేవుడు. మరి నేనేం చేయాలి? అయితే నిన్న ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన, అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి. నేను చెప్పిన కాల్ చేయి, రెడీ పెట్టుకో. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు? అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు. నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగున్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి, ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర, ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని